Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about మిక్స్డ్ ఫ్రాక్షన్ డివిజన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు డివిజన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ డివిజన్ ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. ప్రీవియస్ వీడియోలో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అడిషన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ చెప్పాను. ఈ వీడియోలో మిక్స్డ్ ఫ్రాక్షన్ తోటి డివిజన్ ఎట్లా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ పర్సన్ ఇట్లా మీద క్వశ్చన్ ఫస్ట్ సేమ్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాడు. దీంతో ఇది మల్టిప్లికేషన్ వచ్చిన ఆన్సర్ 30 ప్లస్ 6 ప్లస్ 7/2 ఇది డివిజన్ సింబల్ వేసుకోవాలి. ఇది అంతా మల్టిప్లికేషన్ 1 2 2 2 + 3 5/2. మనం డివిజన్ ఇట్లా ఉన్నప్పుడు చేయడం పాసిబుల్ కాదు కాబట్టి మనం ఏం చేయాలి, 7/2 ఎట్లుందంటే రాసుకొని డివిజన్ ని మల్టిప్లై చేసినాం అనుకో న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. అందుకే ఎందుకంటే మనం డివిజన్ ని మల్టిప్లికేషన్ మారుస్తున్నందుకు ఇవి రివర్స్ అయితే చేసినాం అనుకో మనం 2/5. ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు తెలిసి పై అంతటి కింది అంతటి 14/10. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు డివిజన్ ఇట్లనే సాల్వ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తెలిసి చెప్తా. ఇట్లా అనుకో మనం దీన్ని సేమ్ ఇది అంతటి ఇది మల్టిప్లై చేయాలి, వచ్చిన ఆన్సర్ తోటి ప్లస్ చేయాలి. 1 2 2 2 + 4 6/2 డివిజన్ 9 2 18 18 + 2 9 2 18 18 + 2 18 + 4 23/2. మనం ఇట్లా ఉన్నప్పుడు డివిజన్ పాసిబుల్ కాబట్టి మనం ఎట్లా వేసుకున్నాం, ఇన్వర్ట్ చేస్తాం. ఇది మన డివిజన్ ఏమైతే మల్టిప్లికేషన్ అది 22. అర్థమైందా? డివిజన్ మల్టిప్లికేషన్ చేంజ్ కావాలంటే పై కింది పై రాసుకోవాలి. ఒకటే ఇది రాసుకోవద్దు, ఇది ఇది ఎట్లుంది అట్లనే రాసుకోవాలి. ఇది మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు తెలుసుగా 6 2 12 44. అర్థమైందా? ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ప్రీవియస్ వీడియోలో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ తోటి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేసినాం. ఈ వీడియోలో డివిజన్ చేసినాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.